హలో ఎవ్రీవన్ 10 డేస్ లో మనకి ఎంసెట్ ఏపీ ఎబ్సెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయి ఉంటే దాన్ని ఎలా రివైజ్ చేయాలి లేదంటే ప్రిపేర్ అవ్వలేదు అంటే ఏం చేయాలో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డీటెయిల్స్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే we have around 10 days left. ఓకే, మనకి 12 డేస్ ఉన్నాయి కానీ ఈ 2 డేస్ ని మనం ఎక్స్ట్రా రివిజన్ కోసం వదిలేసి మనం 10 డేస్ అనుకుందాం. సో ఈ 10 డేస్ లో ఎలా రివైజ్ చేయాలి, సో ఎలా రివైజ్ చేస్తే మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా సో డిస్కస్ చేసుకుందాం. బట్ ఒక చిన్న అనౌన్స్మెంట్, we are conducting a free grand test. Okay, free grand test tomorrow. Okay, that is 23rd June 2022. సో మనం 23rd జూన్ కి 2022 కి 1:30 PM కి కండక్ట్ చేస్తున్నాము. అందరు స్టూడెంట్స్ కూడా దాన్ని అటెండ్ అవ్వచ్చు. దాని యొక్క ప్రాసెస్ కంప్లీట్ గా నేను ఇక్కడ ఐ బటన్ లో ఇచ్చేసాను, లేదంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చేస్తాను, లేదంటే ఫస్ట్ కామెంట్ లో లింక్ ఇస్తాను. దానిపైన మీరు వెళ్ళేసి కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చూసుకోవచ్చు. సో దానికి అటెంప్ట్ చేయొచ్చు. దాంతో పాటు ఒకవేళ మీరు అలాంటి 5 మాక్ టెస్ట్ ప్లస్ స్టడీ మెటీరియల్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మన యొక్క కోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఈ 2 కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాము ఎంపీసీ అండ్ బైపీసీ వారి కోసం. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. దీంట్లో మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5000 క్వశ్చన్స్ లో మీకు 2000 క్వశ్చన్స్ మీకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో ఉంటాయి, ప్లస్ 3000 ప్లస్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ మెటీరియల్ లో ప్రాక్టీస్ కోసం ఉంటాయి. సో ఇవన్నీ కూడా దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి మన యొక్క యాప్ లో. సో యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు డిస్క్రిప్షన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది ఈ ఫైనల్ రివిజన్ కోసం. సో ఫైనల్ గా రివైజ్ చేయడానికి ఈ ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వచ్చు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే we have 10 days, రైట్? సో 10 డేస్ మనకి ఉన్నాయి కాబట్టి సో ఈ 1 డేని ఈ 1 డేని 3 షిఫ్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. సో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 గా డివైడ్ చేసుకుందాం. సో ఈ షిఫ్ట్ 1 లో ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు అనుకోండి, సపోజ్ మ్యాథమెటిక్స్ చదువుతున్నారు అనుకోండి. సో మ్యాథమెటిక్స్ చదువుతున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దాని యొక్క నోట్స్ నోట్స్ ఏదైతే ఉంది కదా, సో దాన్ని రివైజ్ చేయాలి. దాంతో పాటు నెక్స్ట్ సపోజ్ ఒక 3 చాప్టర్స్ యొక్క నోట్స్ మీరు రివైజ్ చేసేసారు. ఓకే, సో 3 to 4 చాప్టర్స్ యొక్క నోట్స్ మీరు మార్నింగ్ రివైజ్ చేశారు అనుకోండి. సో ఈ 3 to 4 చాప్టర్స్ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క పీడిఎఫ్ లో ఉన్నాయి కదా, సో ఆ పీడిఎఫ్ మెటీరియల్ లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేసుకోవాలి. సో దాంతో పాటు పీడిఎఫ్ లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోయాక మీరు మాక్ టెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో మన దగ్గర కంప్లీట్ గా చాప్టర్ వైజ్ గా మాక్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈజీగా అయిపోతాయి. సో మీ యొక్క నోట్స్ రివైజ్ చేయండి, పీడిఎఫ్ మెటీరియల్ లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత ఎంసీక్యూస్ దట్ ఈస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ చేయండి. దాని తర్వాత ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ని మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చేశాక మనం ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా మనకి అర్థమవుతుంది. ఓకే, సో లేదంటే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసేసి మన యొక్క టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా చూడవచ్చు. ఓకే, సో దాని తర్వాత సపోజ్ మన దగ్గర 10 డేస్ ఉన్నాయి కదా, సో 10 డేస్ లో ఏం చేయండి, మన దగ్గర 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉన్నాయి కదా, సో ఇలానే 3 షిఫ్ట్స్ గా సార్ ఇదంతా పాసిబుల్ అవుతుందా మన దగ్గర అంటే చేయాల్సిందే ఖచ్చితంగా, వేరే మీకు ఏమీ దారి లేదు. ఓకే, సో ఖచ్చితంగా నోట్స్ రివిజన్ కోసం మీకు మాక్సిమం గా 30 మినిట్స్ పడుతుంది. ఓకే, 30 మినిట్స్. సో పీడిఎఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 అవర్ అనుకోండి, ఇది ఒక 1 అవర్. సో 2.3 అంటే 2 hours 30 మినిట్స్ మీరు ఈజీగా చదవగలరు. ఓకే, మార్నింగ్ షిఫ్ట్ లో. దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ టోటల్ గా ఎన్ని అవుతుంది, 2.3 మినిట్స్ 2 hours 30 మినిట్స్. ఓకే, సో ఇక్కడ మీకు కంప్లీట్ గా 1 hour 30 మినిట్స్ ప్లస్ ఇవి 6 hours. ఓకే, 1 hour 30 మినిట్స్ ప్లస్ 6 hours దట్ ఈస్ 7 hours 30 మినిట్స్ మీకు అవుతుంది. సో 7 hours 30 మినిట్స్ ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఈ 10 డేస్ అయినా చదవాలి, లేదంటే చాలా కష్టం అవుతుంది. సో 7 hours 30 మినిట్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. సో అందరు కూడా ఇలా చేయవచ్చు. సో మంచిగా ఒక గ్యాప్ తీసుకోండి, ఈ 7 hours 30 మినిట్స్ ఈ 10 డేస్. ఓకే, ఎక్కువ ప్రెషర్ కూడా మీకు అవ్వదు 7 hours చదవడానికి. సో దట్ ఈస్ ఈజీ టాస్క్, వెరీ ఈజీ అని నేను అనట్లేదు, బట్ ఇట్ ఈస్ ఏ ఈజీ టాస్క్ ఓన్లీ, యూ హ్యావ్ టు. ఓకే, మంచి ర్యాంక్ కావాలి అనుకుంటే ఈ 10 డేస్ ఇలా చేయాల్సిందే. సో మిగతా టోటల్ గా ఇలానే ప్రతి రోజు మీరు చేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు. సో 10 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ 2 డేస్ గా డివైడ్ చేయండి. ఓకే, సో హాఫ్ డే లో 3 to 4 చాప్టర్స్ మీరు చదవాల్సిందే. ఓకే, ఇక్కడ కూడా 3 to 4 చాప్టర్స్ మీరు చదవాల్సిందే, వేరే ఛాన్సెస్ ఏమీ లేవు. సో ఖచ్చితంగా ఇలా చేసేస్తే మీకు 2 డేస్ అయిపోతుంది. సో 2 డేస్ తర్వాత మీరు ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వండి. ఓకే,
సో 2 days రివిజన్ చేసేసారు కదా. ఫస్ట్ ఏం చేశారు, నోట్స్ రివైజ్ చేశారు, దాని తర్వాత మీరు పీడిఎఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేశారు, దాని తర్వాత మన యొక్క టెస్ట్ సిరీస్ చేశారు, దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇక్కడ చదివిందంతా కూడా ఒకసారి రివైజ్ అయిపోతుంది. సో ఇలానే మీరు ప్రతిరోజు చేసేసి ఇలా 5 days కి ఒక్కొక్క టెస్ట్ ఇచ్చేసుకుంటూ వెళ్తే మీకు ఈ 10 days లో పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది. సో దీనికంటే బెస్ట్ ప్లాన్ మీకు ఉండదు. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, డైరెక్ట్ గా రివైజ్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత మళ్ళీ చదివేస్తుంటారు. సో అలా చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, అలా చేయవద్దు. సో ఇలా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఏదైనా దీంట్లో చేంజెస్ చేయాలనుకుంటే చేసుకొని చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ఏ బెస్ట్ ప్లాన్ అకార్డింగ్ టు మీ. సో దిస్ ఈస్ ఏ బెస్ట్ ప్లాన్ అకార్డింగ్ టు మీ. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫాలో దిస్. ప్లస్ మన యొక్క టెస్ట్ సిరీస్ ఇంకా మీరు తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.